అనగనగా శివాపురం అనే ఒక గ్రామంలో రాము అనే బ్రాహ్మణుడు తన తల్లితో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు రాము తన గురువుగారిని కలుసుకోవటానికి కోసం వేరే గ్రామానికి వెళ్ళవలసి వస్తుంది. అతను తన ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటాడు. అప్పుడు తన తల్లి ఇలా అంటుంది, నాయనా కుమారా, నువ్వు ఒక్కడివే ఎందుకు వెళ్తావు? నీతో పాటు ఎవరినైనా తోడుగా తీసుకువెళ్ళొచ్చు కదా అని తల్లి అంటుంది. అప్పుడు రాము అంటాడు, నిజమే అమ్మా, నేను అడవి మార్గంలో వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఆ అడవిలో ఎలాంటి క్రూరమృగాలు లేవు, దొంగలు లేరు అని చెప్తాడు. కానీ నీతో పాటు ఎవరైనా వస్తే బాగుంటుంది కదా అని తల్లి అంటుంది. భయపడకమ్మా, నేను ఒక్కడనే వెళ్ళి నా పని పూర్తి కాగానే ఎల్లుండి మధ్యాహ్నం కల్లా ఇంటికి తిరిగి వచ్చేస్తాను. కానీ ఆ తల్లికి కొడుకు ఒంటరిగా వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో ఇంటి దగ్గర ఉన్న ఒక కొలను దగ్గరకు వెళ్తుంది. కొలంలో నుంచి ఒక పీతను తీస్తుంది. నువ్వు ఒక్కడివే వెళ్ళటానికి నేను ఏమాత్రం ఒప్పుకోను, దీన్ని తీసుకో, ఈ పీతను నీ దగ్గర ఉంచుకో అని అంటుంది. తన తల్లిని సంతోషపెట్టడానికి ఆ పీతను తీసుకుంటాడు రాము. ఆ తరువాత తన సంచిని తీసుకొని తన ప్రయాణాన్ని సాగిస్తాడు. అది బగబగ మండే వేసవికాలం. సూర్యుని తాపానికి రాము తట్టుకోలేకపోతాడు. అప్పుడు అతను ఒక పెద్ద చెట్టును చూస్తాడు. ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని అనుకుంటాడు. రాము తన దగ్గరున్న ఆహారాన్ని తిని విశ్రాంతి తీసుకుంటాడు. ఎంతో అలసిపోయిన ఆ బ్రాహ్మణుడు మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. అదే చెట్టు పొదల్లో ఒక పాము కూడా నివసిస్తూ ఉంటుంది. ఆ పొదల్లో నుంచి బయటికి వచ్చిన పాము రాము దగ్గర ఉన్న సంచిని చూస్తుంది. మెల్లగా సంచి దగ్గరికి వచ్చి సంచిలో ఉన్న ఆహారాన్ని మొత్తం తినేస్తుంది. ఇదంతా చూస్తున్న పీతకు చాలా కోపం వస్తుంది. వెంటనే పాముపై దాడి చేస్తుంది. పాముని చంపేస్తుంది. కాసేపటి తర్వాత రాము మేల్కుంటాడు. వెంటనే తన సంచి వైపు చూస్తాడు. అక్కడ ఒక పాము చనిపోయి ఉండటం గమనిస్తాడు. ఈ పీతే తన ప్రాణాలను పాము బారి నుంచి కాపాడిందని గ్రహిస్తాడు. తాను మనస్ఫూర్తిగా ఆ పీతకు కృతజ్ఞతలు తెలుపుతాడు. అప్పుడు అనుకుంటాడు, తల్లి చెప్పిన మాటలను తప్పనిసరిగా వినాలి అని. అందుకే అంటారు, పెద్దల మాట చద్దన్నం మూట అని. వింటే అంతా మంచే జరుగుతుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.